అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనందరం శివనామ స్మరణతో గడిపే ఉంటాం. అయితే ఈరోజు శివనామ స్మరణతో పాటుగా మరొక విషయాన్ని కూడా మనం గుర్తించినట్లయితే ఈ పండుగకు ఒక సార్థకత ఉంటుందనేది నా ఉద్దేశం. అదేంటి అంటే శివపార్వతుల కళ్యాణం జరుపుతాం. ఆ కళ్యాణాన్ని చూడడానికి వందలాది మంది భక్తులు వస్తారు. మరి ఆ కళ్యాణాన్ని చూడడంలో పరమార్థం ఏంటి అంటే ఆ దంపతులు ఏ విధంగా జీవించారు, అదేవిధంగా మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఆ దాంపత్య జీవనంలో కొన్ని అడుగులు వేసినట్లయితే అద్భుతమైనటువంటి పరివర్తన మనలో కలుగుతుంది. మనకు తెలుసు, ప్రపంచంలో వివాహ వ్యవస్థకు పెట్టింది పేరు భారతదేశం. అయితే భారతదేశంలో ఈ మధ్య చాలా జంటలు విడాకులకి మొగ్గు చూపుతున్నాయి. విడాకుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. మరి అలాంటి సందర్భంలో శివపార్వతుల జంట యొక్క ఆదర్శాన్ని మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా మన జీవన గమనంలో కూడా తేడాలు వస్తాయన్నది సుస్పష్టం. కాబట్టి ఈరోజు శివుడు పార్వతి వీరిద్దరి మధ్య ఎలా ప్రణయం ఏర్పడింది, వారు ఎలా దంపతులు అయ్యారు, ఆ పూర్వోత్తరాలకి మనం వెళ్ళకపోయినా శివపార్వతుల దాంపత్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటో మనం చర్చించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. అందులో ఒకటి సంపూర్ణ అంగీకారం, అంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. భార్యాభర్తల మధ్యలో భర్త ఒక రకంగా ఉండొచ్చు, ఒక రకమైనటువంటి వాతావరణంలో పెరిగి ఉండొచ్చు, ఒక రకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండొచ్చు, ఒక రకమైనటువంటి ప్రవర్తనలో ఉండొచ్చు. పెళ్లికి ముందు అవన్నీ బయటపడే అవకాశం లేదు. అదేవిధంగా భార్య కూడా వేరే వాతావరణంలో పెరిగి ఉంటుంది, వేరే ఆలోచనలు ప్రవర్తన కలిగి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే వారేదో ఊహించడం, ఆ ఊహించిన దానికి భిన్నంగా ఉన్నప్పుడు భర్త కానీ భార్య కానీ ఆ మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అన్నది అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్. ఉదాహరణకి శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. శివుడు అలంకరించుకునేటువంటి బూడిద, కపాలాలు ఇవి. శివుని యొక్క తత్వం ఏంటి? సంపూర్ణ వైరాగ్య తత్వం. మరి పార్వతీమాతను గమనించినట్లయితే ఆమె అందమూర్తి భవించినటువంటి ఒక స్త్రీ, గృహస్థు ధర్మాన్ని పాటించేటువంటి ఒక స్త్రీ, పిల్లాపాపలతో గృహస్థ జీవితాన్ని గడపాలనేటువంటి కోరిక కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి. ఇద్దరు దేవతామూర్తులే. మనం వారిని దేవతామూర్తులుగా చూసి వారికి మాత్రమే సాధ్యమైంది అనేటువంటి భావం నుంచి మనం పక్కకు వచ్చినట్లయితే కనుక పార్వతీదేవికి శివుని మీద ప్రేమ జనించి తన తండ్రితో చెప్పినప్పుడు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నువ్వు ఏం చూసి పరమశివుడిని ప్రేమిస్తున్నావు, ఆయన గురించి మీకేం తెలుసు అని తండ్రి అడిగినప్పుడు ఆమె అద్భుతమైన సమాధానాలు ఇస్తుంది. అంటే ఎక్స్టర్నల్కి ఆమె పెద్ద విలువ ఇవ్వదు, బాహ్యానికి ఆమె విలువ ఇవ్వదు. ఆమె విలువిచ్చేది శివుని యొక్క అంతరంగానికి, శివతత్వానికి విలువిస్తుంది. మనం ఎక్స్టర్నల్కి విలువిస్తుంటాం, బాహ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటాం, బాహ్యంగా ఉండేటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటాం, అంతరంగాన్ని చూసేటువంటి రోజులు పోయినాయి. కాబట్టి మధ్య మధ్యలో ఈ అగాధాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క అంతరంగాన్ని చూసి ఆ అంతరంగంలో వాళ్ళు ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ దాంపత్యం బీటలు వారేటువంటి అవకాశం లేదు. అది పార్వతీమాత నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ప్రేమించడం అంటే ఎదుటి వారిని మార్చడం కాదు, ఎదుటివారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించడం ప్రేమ. నేను మారమంటే మీరు మారడం లేదు కాబట్టి మీకు నాకు సంబంధం లేదనేది అది ప్రేమ కాదు. అది కాబట్టి ఎదుటి పార్ట్నర్ ఎలా ఉంటే అలానే అంగీకరించడం మనం నేర్చుకోవాలి. అది భార్యకైనా భర్తకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. రెండవది పరస్పర గౌరవం. ఉదాహరణకి పార్వతీదేవిని పరమశివుడు ఎప్పుడూ తోలనాడినటువంటి సందర్భాలు మనం శివపురాణం చూడలేము. అదేవిధంగా పరమశివుడిని పార్వతీదేవి తోలనాడినటువంటి సందర్భాలు ఎక్కడ మనం శివపురాణంలో చూడలేము. ఒకరికొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటారు. ఆ విషయాన్ని మింగేటువంటి ఆ ప్రక్రియలో, అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించినటువంటి ఆ విషయాన్ని మింగడానికి ఎవరున్నారు అంటే అందరూ పరమశివుడిని వేడుకున్నప్పుడు పరమశివుడు ఆ విషయాన్ని మింగడానికి ముందుకు వచ్చినప్పుడు పార్వతీదేవి అడ్డు చెప్పలేదు, ఆయన గౌరవించింది. ఆయన యొక్క నిర్ణయాన్ని ఆమె ఎలాంటి ఆటంకాలు లేకుండా అంగీకరించింది. కాబట్టి ఈరోజు లోకాలన్నీ కూడా బతికి ఉన్నాయి. ఆ రోజు విషాన్ని మింగి ఆ కంఠంలో
ఆయన అలా ఉంచినందువల్ల ఆయన ఉదరంలో ఉండేటువంటి అనేక జీవకోటి ప్రాణాలతో ఉన్నది. కాబట్టి గరళకంఠుడు అవడానికి పార్వతీదేవి పూర్తి అంగీకారాన్ని ఇచ్చింది. తన భర్త విషాన్ని మింగుతుంటే కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క శక్తిని గ్రహించినటువంటిది కాబట్టే ఆ రోజు అంగీకరించింది. కాబట్టి భర్త యొక్క లోపాలను వెతకడం, భర్త ఎప్పుడు దొరకతాడని ఎదురు చూడడం అనేది నేటి దాంపత్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇతరుల యొక్క తప్పుల్ని పట్టడం, ఇతరుల్ని నిందించడం, ఎప్పుడు దొరుకుతారా అని చూడడం, అలాంటిది ఏదన్నా ఉంటే అడ్డగించడం, వారు చేసినటువంటి నిర్ణయాలను తప్పుపట్టడం, నాకు చెప్పకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటామని శోధించడం, సాధించడం, ఇవన్నీ కూడా దాంపత్య జీవనానికి, ఆదర్శ దాంపత్య జీవనానికి తగినటువంటివి. అది పార్వతీదేవి, పరమశివుడు మనకు ప్రత్యక్షంగా చూపించారనేది నా ఉద్దేశం. మూడవది, దాంపత్య జీవితంలో సహనం, త్యాగం ప్రధానమైనటువంటి అంశాలు. ఈ రెండు మిస్ అవుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. సహనం లేదు. ఎప్పుడు ఏ భావాన్ని వస్తే ఆ భావాన్ని వ్యక్తపరచడం, భావోద్వేగానికి గురి కావడం, కోపం తెచ్చుకోవడం, ఆ కోపం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. సహనం అన్నది ఏమాత్రం లేనటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ పార్వతీదేవి ఎంతో సహనంతో పరమశివుడి చెంత చేరింది. ఆమె సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆయన తన సొంతం చేసుకునేది. ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అంటే గణపతి యొక్క జన్మ వృత్తాంతంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతంలో కానీ ఎక్కడైనా సరే ఆమె ఎప్పుడూ కూడా ఆ సహనాన్ని విడిచిపెట్టలేదు, త్యాగాన్ని విడిచిపెట్టలేదు. స్త్రీమూర్తికి ఉండాల్సినటువంటి ప్రధాన గుణాలు రెండు: ఒకటి సహనం, రెండు త్యాగం. పురుషులకు కూడా ఉండాల్సిందే. ఈ రెండు గుణాలు మాత్రమే దాంపత్యంలో చిరకాలం ఆ దంపతులు కలిసి ఉండేలాగా చేస్తాయి. కాబట్టి శివపార్వతుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆదర్శ గుణాలలో సహనము, త్యాగం. కాస్త సహనంతో ఉన్నందువల్ల నష్టం ఏమీ లేదు. అది భర్త కానీ భార్య కానీ. ఆ సహనాన్ని కోల్పోయినప్పుడు ఆ ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయినాయి. ఆ యుగోయిస్టిక్ ఫీలింగ్ ఏదైతే యుగో ఉంటుందో, నేను తగ్గను, వారు తగ్గాల్సిందే, వారు తగ్గాల్సిందే కానీ నేను తగ్గను అనేటువంటి యుగోయిస్టిక్ ఫీలింగ్ వల్ల చాలా కుటుంబాలు సర్వనాశనమైన సందర్భాలు ఉన్నాయి. సహనాన్ని కోల్పోతే సంసారాన్ని కోల్పోతాం అన్నది వీరి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆదర్శ భావన. మరొకటి, భార్యాభర్తల బంధంలో ప్రధానమైనటువంటి ఒక అద్భుతమైన భావన అర్ధనారీశ్వర తత్వం. పరమశివుడు ప్రదర్శించినటువంటి అర్ధనారీశ్వర తత్వం ఈరోజు అందరికీ ఆదర్శం కావాలి. అంటే ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు. ఒకరిలో ఒకరుగా కలిసి జీవించడమే దాంపత్య రహస్యం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేసుకునేటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఒకరి విజయానికి మరొకరు దోహదపడేలాగా జీవించడమే ఆదర్శ దాంపత్యం. అది అర్ధనారీశ్వర తత్వం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఇద్దరు ఒకే మాట మీద, ఒకే బాటలో కలిసి నడుస్తారో, సంసారంలో వచ్చేటువంటి ఎగుడు దిగుడుల్ని, కష్ట నష్టాలని కలిసి పంచుకుంటారో, ఒకరికి ఇబ్బంది అయినప్పుడు మరొకరు ఆసరాగా ఉంటారో, ఎవరిని తోరనాడకుండా, తప్పు పట్టకుండా, నిందించకుండా ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటూ పరస్పర గౌరవంతో ఉంటారో వారు మాత్రమే ఆదర్శ దంపతులుగా కొనియాడబడతారు. కాబట్టి శివరాత్రి జరుపుకోవడంతో పాటు, శివుణ్ణి స్మరించడంతో పాటు, శివనామాన్ని ఉచ్చరించడంతో పాటు, జాగరణ చేయడంతో పాటు వారి యొక్క గుణాలని, ఆదర్శ దాంపత్యాన్ని కూడా ఒకసారి నెమరు వేసుకొని మన జీవితంలో, మన దాంపత్యంలో ఏదన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే ఈరోజు వాటిని సరిచేసుకునేటువంటి రోజుగా మనం భావించినట్లయితే ఈ శివరాత్రి మనకు జీవితంలో గొప్ప మార్పు తెస్తుందని నా అభిప్రాయం. మీరు మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మీ ముందుంటాను. నమస్కారం.